హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మన ఆడవాళ్ళకు ఇంట్లో ఉండి రోజు రొటీన్గా ఒకటే పని ఉంటుంది కదా. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకోవడం, ఇంట్లో ఉడవటం, ఇంకేంటి ఉంటే అంట్లు తోముకోవటం, తర్వాత టీ పెట్టుకొని తాగడం, ఇవే పనులు ఉంటాయి కదా. అయిన తర్వాత ఇంకా స్నానం చేసి పూజ చేసుకోవటం, తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసుకోవడం, తర్వాత ఇంకా వంట చేసుకోవడం. ఈరోజైతే నాకు అలాగే జరిగింది. కాకపోతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను చపాతీ చేసిన. చపాతీలోకి అయితే ఇంకా మొన్న తీసుకొచ్చిన కాలీఫ్లవర్ తీసుకొచ్చినాము. ఒకసారి సగం వండేసుకున్నాము, ఇద్దరికే కాబట్టి ఎక్కువ పట్టదనమాట. కాబట్టి ఇంకో సగం అలాగే ఉంటే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీలోకి ఆ కూర అయితే వండేసిన. అది అయిపోయింది ఇంకా అంతటితో. ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం టైం అయితే 1 అయింది కదా. మేము కొంచెం లేట్గానే తింటాం. ఇప్పుడైతే పప్పు కడిగి అందులోకి పచ్చిమిరపకాయలు వేసి పప్పు చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయ, పసుపు, కొద్దిగా చింతపండు, ఉల్లిగడ్డ కూడా వేసుకుంటాము. ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లిపాయ కూడా కొట్టి వేసుకుంటారు పచ్చి దాంట్లోనే. కాకపోతే నేనైతే తాలింపులో వేస్తాను, బాగుంటుంది. అట్లా వేసి చేస్తాను అన్నమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయితే వంటకు ముందే ఇంకా బట్టలు అనేది మిషన్లో వేసుకున్నాను. అవి ఆరేస్తాను. ఇంకా తర్వాత అయితే వంట అయిన తర్వాత అవి తీసి ఆరేస్తాను. ఎండ అయితే బాగా వచ్చింది, ఎండాకాలం లాగా ఉంది మాకైతే ప్రస్తుతానికి. ఇక్కడైతే ఇంట్లో చాలా వేడిగానే ఉంది. ఇంకా ఇద్దరమే కాబట్టి పప్పు కూడా నేను కొంచెం చిన్న గ్లాసు, అంటే ఒక 100 గ్రామ్స్ అనుకోండి, అంత వేస్తాను. అందులోకి అయితే 2 మంచిగా మీడియం సైజు టమాటాలు, ఇంకా మామూలుగా పచ్చిమిరపకాయలు అయితే ఒక 7-8 వేసినాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, పసుపు, కొద్దిగా చింతపండు ఒక 4-5 రెమ్మలు వేసుకోవాలి చింతపండు. అంతకంటే ఎక్కువ వేస్తే బాగా పులుపు ఎక్కిపోతుంది, తినడానికి అస్సలు బాగోదు. అది అంతేకాకుండా టమాటాలు పుల్లగా ఉంటే కనుక ఉట్టి టమాటాలే సరిపోతాయి. ఇక్కడ నాకు టమాటాలు పులుపులేవు, తీపి వచ్చినాయి కాబట్టి నేను కొంచెం చింతపండు అనేది వేస్తున్నాను. అందులో ఇంట్లో చాలామంది ఉంటే కనుక రెగ్యులర్గా వంట పని ఎక్కువ ఉంటుంది, మిగతా పని కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్తో చేస్తాం కదా. ఇప్పుడు ఇద్దరమే కాబట్టి ఇంట్రెస్ట్ ఏం అనిపిస్తలేదు, ఎప్పుడోలాగా చేసుకుందాంలే అనిపిస్తుంది ఇంకంతే. మామూలుగా ఇప్పుడైతే చింతకాయల సీజన్ కాబట్టి చింతపండు కంటే చింతకాయలు వాడితే ఇంకా బాగుంటుంది. కాకపోతే మాకైతే ఎక్కువ పడదు చింతకాయల పులుపు అయితే, ఒక్కోసారి హెడేక్ వస్తుంది కదా, అలా అన్నమాట. కాబట్టి నేను ఎక్కువ చింతకాయలు అనేవి ఏం తెచ్చుకొని వాడను, ఎప్పుడో ఒకసారి కొంచెం అలా పచ్చడిలోకి, అంతే అన్నమాట. అక్కడొకటి ఎక్కడొకటి పెట్టిండ్రు. ఉల్లిపాయలు అయితే మామూలుగా ఈ సీజన్లో ఎట్లా 100 రూపీస్కి 5 కిలోలు ఇచ్చిండు. 5 కిలోలు అంటే మాకు ఎక్కువే అవుతాయి కాబట్టి ఒక పెద్ద బేసిన్లో వేసి గాలికి పెడతా అనమాట. ఎప్పుడైనా సగం వాడుకున్నప్పుడు మిగతా సగం ఫ్రిడ్జ్లోకి పెట్టుకొని మళ్ళీ ఇట్లా అవసరమైనప్పుడు తీసి వేసుకుంటాను. బయట పెడితే బాగా దోమలు వస్తాయి కదా ఉల్లిపాయకి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇంక అంతేనండి. ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ మూత స్టవ్ మీద పెట్టేసిన ఒక 3-4 విజిల్లు వస్తే పప్పు రెడీ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ అయితే బియ్యం కదా, అన్నం కోసం అయితే బియ్యం కడగాలి. ఇంకా ఒక గ్లాస్ బియ్యం అయితే మాకు సరిపోతాయి, 1/2 కేజీ. అది కూడా నేను రైస్ కుక్కర్లోనే పెడతాను, చిన్నది రైస్ కుక్కర్, అదైతే పెద్దది కాదు. చిన్న రైస్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు నిండా వేస్తే సరిపోతుంది. అంతే వేయకూడదని మీద కొన్ని అయితే వేస్తాను నేను. మామూలుగా కొన్ని వేసి కడిగి పెట్టేసుకుంటాను అనమాట. కడిగిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే పెట్టి అన్నం వండేస్తే కనుక బాగా మెత్తగా వస్తుంది అన్నం. మెత్తగా అంటే గంజి గంజిగా కాదండి, తింటుంటే కనుక మృదువుగా ఉంటుంది అన్నం, అయితే బాగుంటుంది, పూలుగా వస్తుంది. ఇంకంతే, ఇది కడిగి పెట్టేసి కుక్కర్ మూత పెట్టి పెట్టేస్తాను. మనం తినే ముందు ఆన్ చేసుకుంటే అన్నం అనేది రెడీ అయిపోతుంది కదా. ఇంకా ఏమన్నా కర్రీ ఉంటే చేస్తాను, లేకపోతే ఇంకేం లేదు. మామూలుగా మార్నింగ్ చేసిన కాలీఫ్లవర్ కర్రీ ఉంది కదా, అదే కొంచెం ఉంటుంది, దానికి పెట్టుకొని తినేస్తాము. మధ్యాహ్నం అయితే మేము మామూలుగా 2:30-3కి అట్లా తింటాము. లంచ్ అయితే లేటుగానే తింటాం అన్నమాట. ఇంక ఈరోజు మార్నింగ్ లేచి నేను వాటర్ బిందెలలో నింపుకుందామనేసరికి మొత్తం హౌస్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా నాకు పట్టాలనిపించలేదు,
కాకపోతే బయట నల్ల నుంచి 2 డబ్బాలు తెప్పించుకుంటే సరిపోతుంది, తాగడానికే కదా, వాడుకోవడానికైతే కాదు. మళ్ళీ నెక్స్ట్ రేపు కాకుండా నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో వస్తాయి వాటర్ అయితే, అప్పుడు లేసి పట్టుకుంటాను. ఎప్పుడైతే సామాన్యంగా పట్టుకుంటాను, ఒక్కోసారి రాకపోతేనే బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం వాటర్ అనేది. ఒక క్యాన్ తెచ్చుకుంటే సరిపోతాయి మాకు ఇద్దరికి. ఇప్పుడైతే రైస్ కుక్కర్ కడిగి పెట్టేసి అంతా అయిపోయింది కదా. అక్కడ కొంచెం వాటర్ అనేది తడి ఉంటే కనుక రైస్ కుక్కర్కి ఆన్ చేసినప్పుడు ఆ శబ్దం వస్తుంటుంది, పట్టుమని తొందరగా పాడవుతుంది రైస్ కుక్కర్ అనేది. కాబట్టి నేనైతే ఇట్లా తుడిచి పెట్టేస్తాను. తుడిచి పెట్టేసి ఆల్రెడీ 10 మినిట్స్ పక్కకు పెట్టినా కదా. ఇప్పుడైతే రైస్ కుక్కర్ ఆన్ చేసేస్తాను. ఈ చిన్న కుక్కరు తొందరగానే అయిపోతుంది, కాగానే ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది. మనం తినేటప్పటికి కూడా ఇంకా వేడిగానే ఉంటుంది. ఇంక ఇదే నేను రోజు చేసే పని అయితే. ఇంకా కొంచెంసేపు టీవీ చూస్తా, ఏమన్నా పేపర్లు అటు ఇటు ఏమన్నా బుక్స్ కొంచెం సదిరేది ఉంటే తీసి కవర్లో పెట్టేస్తాను. ఇక్కడ అన్ని ఆధార్ కార్డులు అన్నీ పడేసి ఉన్నాయి కదా, ఇవన్నీ తీసి ఇంకా సదిరి పెట్టేసుకోవడమే. టీవీ అయితే ఆన్లోనే పెడతాను, నేను చూడకున్నా కానీ ఒక 2-3 సీరియల్ అంటే నాకు చాలా ఇష్టము. ఒక 2-3 సీరియల్ వింటాను, ఎక్కువ చూడడం కంటే ఎక్కువ వింటాను అనమాట. అలాగే ఇంకా ఇదైతే నిన్న నైట్ అయితే పచ్చడి ప్రిపేర్ చేసిన కదా, ఆ పచ్చడిది క్లీన్ చేసి పెట్టిన అనమాట జారు. ఇంకా ఇది నూడిల్స్, రైస్ నూడిల్స్ అని ఇచ్చాడు, కానీ వండినప్పుడు చూడాలి. ఎప్పుడన్నా నూడిల్స్ తినాలనిపిస్తే అలా బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా కొనుక్కొచ్చుకొని మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా. బయట అయితే ఏ నూనెలు వాడతారో తెలియదు. అంటే మనం తెచ్చుకునే నూనెలు కూడా కల్తీయే అనుకోండి, మరీ అంత కాదు కదా.